వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని మీద గుడివాడ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి ఆయన ఇప్పటికే ఏపీ హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. కేసు వివరాల్లోకి వెళ్తే దుగ్గిరాల ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి తనకు సంబంధించినటువంటి మద్యం అమ్మకాలకు సంబంధించి ఇంకా గడువు ఉన్నప్పటికీ కూడా ముందుగానే వాటిని రద్దు చేసి వైసీపీ నేతలకు వారికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకున్నారని, తన తల్లి మరణానికి కొడాలి నాని అలానే ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి కారణం అంటూ వాళ్ళిద్దరి మీద ఫిర్యాదు చేయటం, దీనికి గుడివాడ పోలీసులు కేసు నమోదు చేయటం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి పరారీలో ఉన్నారని, ఆయన ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారని, లుకౌట్ నోటీసులు జారీ చేశారనేటువంటి వార్తలు వింటున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. తనకు ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కావాలంటూ ఏపీ హైకోర్టులో ఆయన ఈరోజు పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుని మంగళవారానికి హైకోర్టు వాయిదా వేయటం జరిగింది.